ఆదిలాబాద్ పట్టణంలో వినాయక చవితిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి దాంట్లో భాగంగా ఒక 16 లక్షల జనరల్ ఫండ్లో భాగంగా సమైనటువంటి ఏర్పాట్ల కొరకు ఏదైతే గ్రావెల్ కానీ అదేవిధంగా ఏదైతే సమైనటువంటి మైక్ సిస్టమ్ కానీ స్టేజెస్ కానీ దాని కొరకు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రాబో బతుకమ్మ పండుగ కూడా మరి బతుకమ్మ ఘాట్లని శుభ్రం చేసుకోవడానికి కూడా దీంట్లో మరి సమైనటువంటి లేబర్లను అక్కడ క్లీనింగ్ చేసుకోవడానికి పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అందరూ కౌన్సిలర్లు ఒకటి మరి ఏదైతే ఎల్ఈడి ఏదైతే గతంలో మరి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని మున్సిపాలిటీ ఆదిలాబాద్ మున్సిపాలిటీ కాకుండా అన్ని మున్సిపాలిటీలో కొన్ని ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వలేకపోవడం ద్వారా కొద్దిగా వాళ్ళు స్ట్రైక్లో ఉండడం ద్వారా కొద్దిగా స్ట్రీట్ లైటింగ్ ప్రాబ్లం రావడం జరిగింది. అందరూ కౌన్సిలర్లు కూడా మరి ఒక 5 లక్షల రూపాయలు స్ట్రీట్ లైట్ కొరకు పెట్టుకోవాలని చెప్పడం